ఇది ఒక డాక్యుమెంట్ అనమాట. దీనికి 4 టైప్స్ మార్జిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి పైన ఈ వైట్ కలర్‌లో ఇది టాప్ మార్జిన్ అంటారు. అదేవిధంగా లాస్ట్‌లో దీన్ని బాటమ్ మార్జిన్ అంటారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మార్జిన్ అంటారు దీన్ని. దీన్ని రైట్ మార్జిన్ అంటారు. ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే పారాగ్రాఫ్‌ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం హోమ్ ట్యాబ్‌లోకెళ్ళాలి. మీకు ఫస్ట్‌లో చెప్పాను కదా వీడియో. ఆ విధంగా మనం హోమ్ ట్యాబ్‌లోకెళ్ళాలి. హోమ్ ట్యాబ్‌లోకెళ్ళి దాన్ని క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్‌లు వస్తాయి. ఇక్కడ చూడండి క్యాలిప్ బోర్డ్ వల్ల దాంట్లో మనం సైజ్ పెట్టుకోవచ్చు అనమాట లెటర్‌లని. ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి ఇక్కడ స్పేసింగ్‌లో వెళ్ళి ఈ విధంగా అయితే మనం పారాగ్రాఫ్‌కి స్పేసింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఇవి కాకుండా మనం ఈ పేజ్ మార్జిన్స్‌ని ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పేజ్ లేఅవుట్‌లోకెళ్ళి దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇలా మార్జిన్స్ వస్తాయి. ఆ మార్జిన్ క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి మనకి టాప్ 2.54 సెంటీమీటర్లు, లెఫ్ట్ 2.54 సెంటీమీటర్లు, ఇదివల్ల బాటము ఈ విధంగా వస్తాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మార్జిన్ మీరు చూజ్ చేసుకోండి. నేనైతే ఒక సైజ్ మార్జిన్ చూజ్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే నేను ఒకటి తీసుకున్నాను ఇందులో ఒక మార్జిన్ తీసుకున్నాను. నేను నేరో తీసుకున్నాను. నేరో తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే మీద మీకు ఈ పారాగ్రాఫ్ కనిపిస్తుందా? ఈ డాక్యుమెంట్లో నాకు చూడండి మార్జిన్స్ లైన్స్ అయితే పెరిగాయి అనమాట. అంటే అక్కడ తగ్గింది. మనకి ఆ స్పేసింగ్ తగ్గిందనమాట. అదేవిధంగా మళ్ళీ క్లిక్ చేద్దాం. మళ్ళీ మార్జిన్స్‌కి వెళ్ళి మళ్ళీ మనకి ఇంకా తక్కువ కావాలంటే ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఆ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఒక డిస్ప్లే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టాప్ ఎంత కావాలి, లెఫ్ట్ ఎంత కావాలి ఆ విధంగా మీరు ఇచ్చుకోవచ్చు. నేనైతే చూడండి అక్కడ 1.0 ఇచ్చేసాను టాపు. అదేవిధంగా లెఫ్ట్ వచ్చి 1.27 సెంటీమీటర్లు ఉంది. దాన్ని మనం 1.0కి ఇచ్చాం. అదేవిధంగా బాటమ్. అదేవిధంగా మనం ఈ విధంగా 4 రకాల సెల్‌ని మనం ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఓకే ఇవ్వచ్చు. ఓకే ఇక్కడ చూడండి నాకు డిస్ప్లే మీద ఈ డాక్యుమెంట్లో మనకైతే స్పేసింగ్ అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్‌మెంట్ అయింది. అర్థమవుతుందా? ఈ విధంగా అయితే మనం మెయింటైన్ చేసాం. ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి మళ్ళీ మార్జిన్స్‌లోకి వెళ్ళండి. మార్జిన్స్‌లోకి వెళ్ళి మళ్ళీ నేరోలో టైప్ చేయండి. నేరో టైప్ చేసి మనకి ఫస్ట్‌లో ఎలా ఉందో అలా వచ్చేసింది. చూసారా? దీన్ని మార్జిన్స్ అంటాం అనమాట. మళ్ళీ మార్జిన్‌లోకి వెళ్దాం. మళ్ళీ మార్జిన్‌లోకి వెళ్ళి వద్దనుకుంటే మళ్ళీ దాని లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసాం. క్లిక్ చేసి ఇక్కడ చూడండి గట్టన్ అంటే ఏం లేదు. మనం ఏదైనా ప్రింట్అవుటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ బైండింగ్ చేసుకుంటాం కదా మనం. అంటే కొన్ని మీరు డాక్యుమెంట్స్‌లో అదేవిధంగా కొన్ని బుక్స్‌లో చూసుంటాడు. ఇప్పుడు మనం ప్రింట్ తీసుకునేటప్పుడు దాన్ని బైండింగ్ చేస్తాం అనమాట. బైండింగ్ చేసేటప్పుడు ఈ గట్టర్ అనే దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. మనకి స్పేసింగ్ ఎంత కావాలని. చూడండి మనకి ఎన్ని సెంటీమీటర్లు కావాలో అంత ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి సైజ్ వస్తుందనమాట. ఇక్కడ చూడండి మనం అక్కడ గట్టర్ ఇస్తా ఉంటే మనకి లెఫ్ట్, రైట్ అడుగుద్ది. ఇక్కడ టాపు అదేవిధంగా లెఫ్ట్. మనం టాప్ ఇస్తే పైకి వచ్చిద్ది. అదేవిధంగా లెఫ్ట్ ఇస్తే ఇటు పక్క వచ్చింది అనమాట సైడ్‌కి. ఇప్పుడు దాన్ని మనం ఓకే చేద్దాం. ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు దాన్ని ఓకే చేసి చూడండి మనకి ఇక్కడ స్పేసింగ్ వచ్చింది. మార్జిన్స్ కాదు చూసారా? ఇక్కడైతే మనం బైండింగ్ చేసుకోవచ్చు. అంటే మనం బైండింగ్ చేసేటప్పుడు కొన్ని అక్షరాలు పోతాయన్నమాట. ఆ విధంగా కాకుండా దీన్ని ఈ విధంగా అయితే మనం బైండింగ్‌కి ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మార్జిన్స్‌లోకి వెళ్దాం. ఇప్పుడు మార్జిన్స్‌కి వెళ్ళి చూడండి. మీకు ఈ విధంగా స్పేసింగ్ కనిపిస్తుంది మార్జిన్స్. ఓకేనా? అదేవిధంగా మళ్ళీ మార్జిన్స్‌లోకి వెళ్దాం. మళ్ళీ నేరం టైప్ చేద్దాం. మళ్ళీ టైప్ చేసి చూడండి మళ్ళీ ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇక్కడైతే మనం బైండింగ్ చేసుకోవచ్చు ఆ ప్రింట్అవుట్‌ని. దీన్ని గట్టర్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మార్జిన్స్‌కి వెళ్దాం. మళ్ళీ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనకి ఇది వద్దనుకుంటే మళ్ళీ దాన్ని మనం చూజ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ దాన్ని అలర్ట్ చేసేద్దాం. అలర్ట్ చేసి మళ్ళీ 0.0 పెట్టేసుకుందాం. మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. మీకు 0 పాయింట్ కావాలో 1 పాయింట్ కావాలో అలాగా నాకు నచ్చింది ఇచ్చేసి ఓకే చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి. లేకపోతే మీకు ఎంత సైజ్ కావాలో ఏ విధంగా కావాలో అది చూసుకోండి. ఇప్పుడు మనం అదే విధంగా లెఫ్ట్, రైట్, టాప్ ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓకే చేసి చూడండి. మళ్ళీ ఫస్ట్‌లో ఎలా ఉందో అలా వచ్చేసిందనమాట మనకి. సో దీన్ని మార్జిన్స్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు అదే విధంగా ఓరియంటేషన్ అంటే ఇప్పుడు వెళ్దాం. మళ్ళీ పేజ్ లేఅవుట్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఓరియంటేషన్ వల్ల దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది పేజ్ అడ్డంగా కావాలా, నిలువు కావాలా అని అడుగుతుంది. నేనైతే ఇప్పుడు అడ్డంగా ఇచ్చాను. అడ్డంగా ఇస్తే మనకి ఈ విధంగా అయితే పేజ్ అడ్డంగా ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇలా కాకుండా నిలువు కావాలంటే మళ్ళీ దాన్ని ఓరియంటేషన్ క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్ కాకుండా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నిలువుగా వస్తుంది పేజీ. ఇది అడ్డంగా వచ్చింది. అంటే సెకండ్ ఆప్షన్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి మళ్ళీ మనం దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఓరియంటేషన్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ చూడండి మనకి పేజీ నిలువుగా వచ్చేసింది. సో దీన్ని ఓరియంటేషన్ అని అంటాం. ఈ సెకండ్ పాయింట్ అనమాట. అదేవిధంగా మళ్ళీ అడ్డం కావాలంటే మళ్ళీ అడ్డం పెడితే ఈ విధంగా మళ్ళీ అడ్డంగా వచ్చింది పేజ్ చూసారా? ఓకే. ఇప్పుడు మళ్ళీ నిలువుగా. ఇలాగ మనం అడ్డం కావాలన్నా, నిలువు కావాలన్నా ఈ విధంగా అయితే ఓరియంటేషన్‌లో మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చి పేజ్ సైజ్ అనమాట. ఇప్పుడు మనం పేజ్ సైజ్‌ని ఏ విధంగా ప్రింట్‌ఔట్ చేసుకుంటామో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా ఈ డాక్యుమెంట్‌లో ఇప్పుడు పేజ్ లేఅవుట్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పేజ్ సైజ్ అని పేజ్ సైజ్‌ని క్లిక్ చేయండి. పేజ్ లేఅవుట్‌లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ సైజ్‌ని దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అడుగుతుంది. ఈ విధంగా అడిగితే మీకు ప్రింట్‌ఔట్ ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇచ్చేయండి.
నేను చూడండి మళ్ళీ పేజ్ సైజ్లోకి వెళ్తున్నా. ఇక్కడైతే మనం A4 తీసుకున్నాం మామూలుగా. ఇది మీకు చూపిస్తున్నా. ఇది మామూలుగా మీరు తీసుకున్నారు పేజ్ సైజ్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అనేది. అదేవిధంగా మీకు ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీకు ఈ విధంగా సైజ్లో నేనైతే A4 తీసుకుంటున్నాను. మనం మామూలు జిరాక్స్ తీసుకునే A4 కాబట్టి A4 సైజ్ని తీసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చు. దీన్ని A4 సైజ్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి పేజ్ సైజ్లోకి వెళ్ళి మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళండి. లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో మీకు ఏ పేజ్ సైజ్ కావాలో ఆ సైజ్ అక్కడ లేకపోతే అక్కడ టైప్ చేసి ఓకే ఇచ్చేయండి. ఓకే చేసి మనకైతే ఈ విధంగా వస్తుంది పేజ్ సైజు. ఇది A4లోనే ఉంది. నేను అక్కడ A4 ఇచ్చాను కాబట్టి నాకు A4లోనే ఉంది డిస్ప్లే మీద. దీన్ని అయితే మనం ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. దీన్ని పేజ్ సైజ్ అంటారు. అదేవిధంగా ఇప్పుడు కాలమ్స్లోకి వెళ్దాం. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ కాలమ్స్ అనే ఆప్షన్లో కాలమ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే మీకు ఈ పారాగ్రాఫ్లో అది ఎన్ని కాలమ్స్ కావాలి, ఫస్ట్ కావాలా 2 కావాలా అని వచ్చింది. నేను 2 ఇచ్చాను కాబట్టి నాకు ఆ పారాగ్రాఫ్లు 2 విధాలుగా వచ్చింది చూడండి పక్క పక్కన. అదేవిధంగా ఇప్పుడు 3 ఇస్తున్నాను. ఇప్పుడు 3 ఇస్తే 3 పారాగ్రాఫ్లు వచ్చాయి అనమాట. దీన్ని కాలమ్స్ అని అంటాం. అదేవిధంగా ఇప్పుడు 4 ఇద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను చూడండి 4 ఇచ్చాను. 4 ఇస్తే ఈ విధంగా వచ్చిందన్నమాట మనకి. ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. 5 కావాలంటే 5, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 అలాగా. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాము. లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనం ఇక్కడ టాబ్లో పెడదాం. దీన్ని సైజ్ ఇచ్చేద్దాం. ఇక్కడ ముందు ఇక్కడ కాలమ్ సైజ్ ఇచ్చేసి దీన్ని ఓకే చేద్దాం. దీన్ని ఓకే చేసి చూడండి మనకి ఈ విధంగా 5 కాలమ్స్ వచ్చాయి అనమాట. ఈ పారాగ్రాఫ్ 5 కాలమ్గా డివైడ్ అయింది. అదేవిధంగా మళ్ళీ లాస్ట్లోకి వెళ్దాం. లాస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం చూడండి టాప్లో పెట్టేస్తున్నాను. టాప్లో పెట్టి ఇప్పుడు ఓకే చేస్తాను చూడండి. టాప్లో చేసి ఇక్కడ పేజ్ కాలమ్స్ ఇచ్చేస్తున్నాను. కాలమ్ ఇచ్చేసి ఇక్కడ ఓకే చేస్తాను నేను. ఓకే చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది వచ్చిందనమాట. మళ్ళీ దీనికి మార్క్ చేసుకుని ఇచ్చుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా కాలమ్స్కి వెళ్దాం. మళ్ళీ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనం సైజ్ ఇక్కడ చూడండి రైట్లో లైన్ నెంబర్ ఉందా అక్కడ లైన్ ఇచ్చేస్తే ఓకే చేస్తే మనకి ఈ విధంగా లైన్స్ వస్తాయి అనమాట పారాగ్రాఫ్లకి. ఈ విధంగా ఇది చూడండి ఇక్కడ 5 పాయింట్లకి 5 లైన్స్ వచ్చాయి అనమాట. ఒకసారి ఆ లైన్స్ చూడండి. ఈ విధంగా అయితే మనం లైన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు లైన్ నెంబర్ని చూద్దాం. ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ ఉంది కదా, దానికి ఆ పారాగ్రాఫ్లో ఎన్ని లైన్లు ఉన్నాయి దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ దీన్ని మామూలుగా పెట్టేసుకున్నాం అనమాట. అంటే నన్నులో పెట్టుకుందాం. సో గైస్ ఇప్పుడు పారాగ్రాఫ్లో ఉన్న లైన్ నెంబర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం మనం. ఈ డిస్ప్లే మీద కనిపిస్తుందా ఈ పారాగ్రాఫ్లో ఉన్న ఈ లైన్లు ఎన్ని ఉన్నాయి మొత్తం దానికి నెంబర్ని ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి లైన్ నెంబర్ అనే దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. దాన్ని సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే చూడండి ఆ పారాగ్రాఫ్లో ఎన్ని లైన్లు ఉన్నాయో అన్ని లైన్లకి నెంబర్లు అయితే డిస్ప్లే అయ్యాయి. ఈ విధంగా అయితే నెంబర్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి వద్దు అనుకుంటే మళ్ళీ అలాగే లైన్ నెంబర్లోకి వెళ్ళి నన్ను అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకి ఆ నెంబర్లు పోతాయి అనమాట. దీన్ని లైన్ నెంబర్ ఆప్షన్ అని అంటాం. ఇది కూడా మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు MS వర్డ్ డాక్యుమెంట్లో. అదేవిధంగా ఇప్పుడు మనం వాటర్ మార్క్ గురించి మాట్లాడుకుందాం. వాటర్ మార్క్ అంటే ఏం లేదు, ఈ డాక్యుమెంట్ కనిపిస్తుంది డిస్ప్లే మీద. ఇప్పుడు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్కి మన కంపెనీ లోగో కానీ అదేవిధంగా మన ఫోటో కానీ ఏ విధంగా మనం వాటర్ మార్క్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ వాటర్ మార్క్ ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే మీకు కొన్ని వాటర్ మార్కులు వస్తాయి. దీంట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఒకవేళ మనకి ఇది వద్దు అనుకుంటే ఇక్కడ చూడండి కస్టమ్ వాటర్ మార్కులో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి మన ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ బాక్స్కి వెళ్ళి పిక్చర్ వాటర్ మార్కులో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ అని వస్తుంది. దాన్ని మళ్ళీ క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసేగానే మనకి ఈ విధంగా అయితే మన డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డాక్యుమెంట్లో మనకి ఏ కంపెనీ లోగో కావాలో అదేవిధంగా ఏ ఫోటో కావాలో అది తీసుకోండి మీరు. నేనైతే నా ఫోటోని తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. దాన్ని ఇన్సర్ట్ చేయగానే చూడండి నాకు ఈ డాక్యుమెంట్ మీద ఈ విధంగా బాక్స్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని ఓకే ఇచ్చాను. దాన్ని ఓకే ఇవ్వగానే మాకు చూడండి నా ఇమేజ్ అయితే ఆ డాక్యుమెంట్ మీద డిస్ప్లే అయింది వాటర్ మార్క్గా. మీరు కనిపిస్తుందా మీకు ఈ పారాగ్రాఫ్లో లాస్ట్లో వాటర్ మార్కు అది నా ఇమేజ్ అనమాట. దీన్ని వాటర్ మార్క్ ఆప్షన్ అని అంటారు. అదేవిధంగా ఇది కాకుండా మీరు మీ పేర్లను కూడా ఇచ్చుకోవచ్చు అలాగా కంపెనీ పేర్లను. ఇప్పుడు చూడండి వాటర్ మార్క్ వెళ్ళి ఇక్కడ కస్టమ్ వాటర్ మార్కులో ఇందాక అప్లై చేసిన చూడండి సేమ్ అదేవిధంగా కస్టమ్ వాటర్ మార్కులకి వెళ్ళాలి. ఇప్పుడు కస్టమ్ వాటర్ మార్కులోకి వెళ్ళి దాన్ని ఓకే చేసే విధంగా బాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో టెక్స్ట్ వాటర్ మార్కులో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా మనం మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ ఇచ్చుకోండి. అదేవిధంగా మీ పేరు కావాలో ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇక్కడైతే మీ లాంగ్వేజ్ పేరు ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇక్కడైతే నేనైతే లాంగ్వేజ్ చేస్తున్నాను. అదేవిధంగా సెకండ్ టెక్స్ట్లో ఇక్కడ మమ్ముబాయ్ అని ఇస్తున్నాను. అదేవిధంగా మీకు మీ కంపెనీ పేరైనా లేకుంటే మీ పేరైనా ఏదో ఒక పేరు అక్కడ ఇచ్చేయండి. అక్కడ ఇచ్చేసి అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడ కనిపిస్తుందా దాన్ని ఓకే ఇచ్చేయాలి. దాన్ని ఓకే చేస్తే చూడండి ఇక్కడ మమ్ముబాయ్ అని మనకి వాటర్ మార్క్ అయితే డిస్ప్లే అయింది ఆ డాక్యుమెంట్ పేరు మీద. చూసా ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం వాటర్ మార్క్కి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాన్ని మళ్ళీ మనం అడ్డం కూడా దాన్ని మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందాక ఎలా చేసాం అలాగే వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ లాస్ట్లో దాన్ని క్లిక్ చేసి ఓకే ఇచ్చేయండి. దాన్ని ఓకే చేసి మనం చూడండి మమ్ముబాయ్ అని ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది. అంటే ఒక లైన్లో వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి వాటర్ మార్క్ వద్దు అనుకుంటే ఇలా వెళ్ళి ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్లో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఆ వాటర్ మార్క్ అయితే డిలీట్ అయిపోయింది.
సో ఈ విధంగా అయితే మనం వాటర్ మార్క్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేజ్ కలర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి డాక్యుమెంట్‌లో ఈ డాక్యుమెంట్‌కి ఒక కలర్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను. దాన్ని ఏ విధంగా చేస్తాం ఇప్పుడు చూడండి, పేజ్ లేఅవుట్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పేజ్ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనకు కొన్ని కలర్ అయితే ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఏ కలర్ కావాలో దాన్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఒక కలర్ మీద మౌస్ పాయింట్ పెడుతుంటే ఈ విధంగా మన డాక్యుమెంట్‌లో కలర్ అయితే ఈ విధంగా మారుతుంది. దీన్ని పేజ్ కలర్ అని అంటాం. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్‌ని ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా కొన్ని కలర్స్ కావాలి. ఇక్కడ చూడండి కింద మీకు ఆప్షన్‌లు కనిపిస్తలా ఆ ఆప్షన్‌లోకి వెళ్ళాలన్నమాట. సెకండ్ ఆప్షన్‌లోకి వెళ్తాం ఇప్పుడు. సెకండ్ ఆప్షన్‌లోకి వెళ్ళి మనకి ఈ విధంగా మనం చేసుకోవచ్చు కలర్‌ని. ఇక్కడ చూడండి మనకి ఏ కలర్ కావాలో దాన్ని ఇచ్చేసి అక్కడ ఓకే ఇచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఆ కలర్ అప్లై అయిపోతుంది. అదేవిధంగా మళ్ళీ కలర్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ పాయింట్‌లో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకా కలర్స్ కావాలి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనకి కింద కనిపిస్తుంది మీకు. దీంట్లో మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఒక ఆప్షన్‌ని మీరు అప్లై చేసేయండి. ఈ విధంగా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చేసి ఇక్కడ ఓకే ఇచ్చేయండి. నేనైతే నాకు నచ్చిన కలర్ ఇచ్చేసి ఓకే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా అయితే నేను ఈ పేజ్ కలర్‌ని డిస్‌ప్లే మీద ఈ విధంగా అప్లై చేసుకున్నాను. దీన్ని పేజ్ కలర్ అని అంటాం. దీన్ని మనం ప్రింట్‌ఔట్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ కలర్ వద్దనుకుంటే మనం నన్ చేసుకోవచ్చు. నన్ చేసుకుంటే ఈ విధంగా చూడండి ఫస్ట్‌లో ఎలా ఉందో డాక్యుమెంట్ ఆ విధంగా వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు లైన్ బార్డర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మన ఈ డాక్యుమెంట్ ఉంది. దీనికి మనం బార్డర్‌ని ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ చూడండి పేజ్ కలర్ పక్కన పేజ్ బార్డర్ దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కొన్ని పేజ్ బార్డర్లు డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి మీకు ఏ బార్డర్ కావాలో ఆ మోడల్‌ని మీరు చూసుకోండి. ఈ విధంగా మోడ్స్ పాయింట్‌తో మనం డ్రాగ్ చేస్తుంటే మనకి కొన్ని మోడల్స్ వస్తాయి. మనకి ఏ మోడల్ కావాలో దాన్ని ఇచ్చేసి ఇక్కడ ఓకే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దాన్ని మనం కలర్ కూడా ఇచ్చుకోవచ్చు ఆ బార్డర్‌కి. నేనైతే గ్రీన్ కలర్ ఇస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్‌ని మీరు ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనం కలర్ చేసి ఇక్కడ చూడండి మీకు ఓకే అనే ఆప్షన్ కనిపిస్తలా. ఇది అడ్జస్ట్‌మెంట్ అనమాట. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మీకు ఇక్కడ మనం ఓకే అనే ఆప్షన్ కనిపిస్తది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి నాకు ఆ డాక్యుమెంట్ మీద 4 టైప్స్ బార్డర్ అయితే డిస్‌ప్లే అయింది. చూసారా గ్రీన్ కలర్‌లో. దీన్ని పేజ్ బార్డర్ అని అంటాం. దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి పేజ్ బార్డర్‌లోకి వెళ్దాం. పేజ్ బార్డర్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకి ఒక బాక్స్ కనిపిస్తలా. ఇక్కడ చూడండి ఇక్కడ టాప్ మనం క్లిక్ చేస్తే టాప్ కట్ అయింది. ఇక్కడ బార్డర్ క్లిక్ చేస్తే ఈ విధంగా బార్డర్ క్లిక్ అయింది. ఇప్పుడు నేను చూడండి టాప్ బార్డర్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ రైట్ చేస్తున్నాను. లెఫ్ట్ రైట్ మనం డిస్‌ప్లే మీద ఈ విధంగా క్లిక్ చేసి ఓకే చేస్తే ఇక్కడ చూడండి మనకి టాపు అదేవిధంగా బాటము. ఈ విధంగా అయితే పేజ్ బార్డర్ అయితే మనకి డిస్‌ప్లే అవ్వడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ బార్డర్‌ని మనం కొన్ని మోడల్‌లు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పేజ్ బార్డర్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మీకు ఒక బాక్స్ డిస్‌ప్లే ఇలా ఇక్కడ మనం లాస్ట్‌లోకి రావాలన్నమాట. ఇక్కడ మీరు ఒక్కొక్క బార్డర్‌ని చూసుకోండి. అదేవిధంగా లాస్ట్‌లో రావాలి మనం. ఇక్కడ చూడండి లాస్ట్‌లోకి వచ్చేసాం కదా! దాన్ని క్లిక్ చేయగానే కొన్ని మోడల్స్ వస్తాయి. మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ఇచ్చుకోవచ్చు బార్డర్‌లకి. నేనైతే నాకు నచ్చిన మోడల్‌ని ఇస్తున్నాను. ఇక్కడ నేను హార్ట్ ఇచ్చేసానన్నమాట. ఇప్పుడు హార్ట్ సింబల్ ఇచ్చేసి ఇప్పుడు ఓకే చేస్తాను. ఇప్పుడు చూడండి మనం హార్ట్ సింబల్ ఇవ్వగానే ఇక్కడ చూడండి పేజ్ బార్డర్ మొత్తం మనకి హార్ట్ సింబల్ వచ్చేసింది. సో ఎంఎస్ ఆఫీస్‌లో ఈ సింబల్స్ బార్డర్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్ అని నేను చెప్తున్నాను మీకు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మనం పేజ్ బార్డర్‌లోకి వెళ్దాం. పేజ్ బార్డర్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ పేజ్ నుంచి కావాలో, సెకండ్ పేజ్ నుంచి కావాలో బార్డర్ లైన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు ఒక్కొక్కటి అప్లై చేసి చూడండి మీరు. దాన్ని అప్లై చేసుకొని మీరు ఇచ్చేయండి. అంటే మీకు ఫస్ట్ పేజ్ నుంచి కావాలా, అదేవిధంగా సెకండ్ పేజ్ నుంచి కావాలా ఆ విధంగా అనమాట ఇవి. వీటిని మీరు అప్లై చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనకి టైం లేదు కాబట్టి నేను గబగబా చేపించుకొని వెళ్ళిపోతున్నాను వీడియోని. మీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల కంప్యూటర్ కోర్స్‌లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్‌ని పార్ట్ వైస్‌గా చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఆప్షన్ మీరు ఒకటి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నేనైతే నాకు టైం లేదు కాబట్టి గబగబా చెప్పి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం ఈ వద్దని కూడా నన్నులోకి వెళ్ళి నన్ను ఆప్షన్ క్లిక్ చేయగానే పేజ్ బార్డర్‌లో ఇక్కడ చూడండి నన్ను ఇచ్చి ఓకే ఇచ్చేస్తున్నాం. ఓకే చేసి చూడండి మనకి ఫస్ట్‌లో ఎలా ఉందో ఆ విధంగా వచ్చేసిందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇండెంట్ల గురించి మాట్లాడుకుందాం. దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం చూద్దాం. సో ఇక్కడ చూడండి డిస్‌ప్లే మీద ఇక్కడ పైన మీకు స్కేల్ మాదిరి కనిపిస్తలా పైన. అక్కడ లెఫ్ట్‌లో ఉంది అది లెఫ్ట్ ఇండెంట్ అనమాట. ఇది లెఫ్ట్ ఇండెంటు. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే అది రైట్ ఇండెంట్ అనమాట. ఇది లెఫ్ట్ ఇండెంటు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది వచ్చి రైట్ ఇండెంట్ అనమాట. అదే పైనలో అది ఫస్ట్ లైన్ ఇండెంటు. అదే మధ్యలో వచ్చి హ్యాంగింగ్ ఇండెంట్. అదేవిధంగా ఈ ఇండెంట్‌ని ఉపయోగించి మనం డాక్యుమెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ సైడ్ ఇండెంట్ పెట్టిలా అది ఎక్కడ పెట్టానో నేను అక్కడి నుంచి అయితే మనకి లైన్ టైప్ అవుతుంది డాక్యుమెంట్ మీద. ఇప్పుడు చూడండి నేను ఇటు రైట్ ఇండెంటు ఇంతవరకు ఉంది మనకి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేస్తే చూడండి లెఫ్ట్ ఇండెంట్ ఎక్కడుందో అక్కడి నుంచి మనకి పదాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను టైప్ చేస్తా ఉంటే చూడండి ఆ రైట్ ఇండెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఆ లైన్ పోతుంది. చూడండి నేను టైప్ చేస్తున్నాను. సో వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు చూడండి లెఫ్ట్ ఇండెంట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ ఇండెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఆ లైన్ మొత్తం మనకి టైప్ అవుతుంది. మన కీబోర్డ్లో టైప్ చేస్తుంటే వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా. ఈ విధంగా అయితే మనం లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ ఇండెంట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ ఇండెంట్లో ఎండ్ అయిపోయాయి అనమాట ఆ లైను. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం.
ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం సెకండ్ పారాగ్రాఫ్ మీద మౌస్ పాయింట్ పెట్టుకుందాం కిందకి. కీబోర్డ్లో ఎంట్రీ చేసి కిందకి వచ్చేసిద్ది. ఇక్కడ నుంచి సెకండ్ పారాగ్రాఫ్ అనుకుందాం మనం. ఇప్పుడు ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ ఇండెంట్ని నేను ఓకే చేస్తున్నాను. సో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను లెఫ్ట్ ఇండెంట్ని కొంచెం ముందు జరుపుతాను చూడండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఇండెంట్ని తీసుకున్నాను, దాన్ని ఈ విధంగా నేను కొంచెం ముందు జరుపుతున్నాను. చూడండి ఇక్కడ మనకి గీత కనిపిస్తున్నా, ఈ విధంగా అయితే కొంచెం ముందుకు సెకండ్ పాయింట్ మీద పెట్టాను. ఇప్పుడు మనం టైప్ చేస్తూ ఉంటే చూడండి, ఇక్కడ నుంచి అయితే మనకి పదాలు స్టార్ట్ అవుతున్నాయి. వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను లెఫ్ట్ ఇండెంట్ని జరిపాను కాబట్టి అది ఎంతవరకు జరిపానో అక్కడి నుంచి అయితే మనకి టైపింగ్ అవుతున్నాయి పదాలు. ఇక్కడ చూడండి డిస్ప్లే మీద సెకండ్ పారాగ్రాఫ్లో. సో ఈ విధంగా అయితే మనం ఇండెంట్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి రైట్ ఇండెంట్ ఎంత వరకు ఉందో అంతవరకు చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కూడా నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. రైట్ ఇండెంట్ని ఇప్పుడు మౌస్ పాయింట్ పెట్టాను, దాన్ని ఈ విధంగా డ్రాగ్ చేస్తే చూడండి, నేను ఇంతవరకు డ్రాగ్ చేశాను. ఇప్పుడు టైప్ చేస్తూ ఉంటే చూడండి, మనకి అంతవరకే పదాలు అయితే టైప్ అవుతాయి. చూసారా, నేను లెఫ్ట్ ఇండెంట్ ఎంతవరకు పెట్టానో రైట్ ఇండెంట్ ఎంతవరకు పెట్టానో మనకి లెఫ్ట్ ఇండెంట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ ఇండెంట్ కాడ ఎండ్ అవుతున్నాయి. చూసారా, ఈ విధంగా అయితే మనం ఇండెంట్లని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అదేవిధంగా మనం ఫస్ట్ లైన్ ఇండెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూడండి, ఈ పారాగ్రాఫ్ మొత్తం ఒకటే విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ జరుపుతాను ఇంటికి. ఇక్కడ చూడండి, ఒకటిలో పెడితే ఈ విధంగా జరిగాయి అనమాట. ఇట్స్ మీకు అర్థమవుతుందా? అదేవిధంగా రైట్ ఇండెంట్ కూడా జరుపుతాను. ఇప్పుడు రైట్ ఇండెంట్ మీద కూడా దీన్ని ఓకే చేస్తాను చూడండి. దీన్ని ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఈ పారాగ్రాఫ్ మొత్తం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఒకసారి రైట్ ఇండెంట్కి వెళ్తాం. రైట్ ఇండెంట్కి వెళ్ళి దాన్ని చూడండి కొంచెం ముందుకని మళ్ళీ బ్యాక్ అంటాను. బ్యాక్ అంటే చూడండి అది మళ్ళీ పెరిగింది. చూసారా, ఈ విధంగా అయితే మనం ఈ విధంగా ఇండెంట్లని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఇండెంట్ గురించి మాట్లాడుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ లైన్ ఇండెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ లైన్ ఇండెంట్ మీద పెడతాను. సో వ్యూవర్స్ మీరు చూస్తాను కదా, ఇప్పుడు లెఫ్ట్ రైట్ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇండెంట్ ఓకే చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటే మనం ఒక పారాగ్రాఫ్ టైప్ చేస్తాం కదా, ఆ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ అంతవరకే అది మారుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ తీసుకున్నాను, ఈ విధంగా జరిపాను థర్డ్ పాయింట్ మీదకి. ఇప్పుడు జరిపి నేను టైప్ చేస్తూ ఉంటే చూడండి, మనకి నేను ఎక్కడి వరకు జరిపానో అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి పదాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రైట్ ఇండెంట్ ఎంత వరకు ఉందో అంతవరకు పోతున్నాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ఎంటర్ ఇవ్వగానే మనకి ఫస్ట్ నుంచి వచ్చింది. చూసారా, దాన్ని ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటాం. అంటే మనం ఫస్ట్ లైన్ ఇండెంట్ని పైన సెట్ చేసుకుంటే మనకి ఫస్ట్ లైన్ అంతవరకు మాత్రమే ఆ ఇండెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా లైన్లన్నీ మామూలుగానే వస్తాయి అనమాట. దాన్ని ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటారు. వ్యూవర్స్ మీకు డిఫరెంట్ అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే మనకి టైప్ అవుతాయి. దీన్ని ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ గురించి మాట్లాడుకుందాం. లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ అయిపోయి, అదేవిధంగా ఇప్పుడు అయితే ఫస్ట్ లైన్ ఇండెంట్ కూడా చూసాం సెకండ్ పారాగ్రాఫ్లో. ఇప్పుడు మళ్ళీ హ్యాంగింగ్ ఇండెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మధ్యలో ఉండాలి, దాన్ని హ్యాంగింగ్ ఇండెంట్ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండెంట్లోనే లెఫ్ట్ సైడ్ ఇండెంట్ పైన ఉంది ఫస్ట్ లైన్ ఇండెంట్, మిడిల్లో ఉంది హ్యాంగింగ్ ఇండెంట్ అంటాం. ఇప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ తీసుకుందాం. ఇప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ తీసుకొని నేను మళ్ళీ టైప్ చేస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్కి వెళ్దాం. కీబోర్డ్లో ఎంటర్ ఇస్తాను. ఒకసారి మళ్ళీ వెళ్దాం, హ్యాంగింగ్ ఇండెంట్ సెట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ తీసుకుంటాను. మిడిల్లో మౌస్ పాయింట్ పెట్టి లాగుతున్నాను చూడండి. ఇక్కడ సెకండ్ పాయింట్లో పెట్టాను. ఇప్పుడు సెకండ్ పాయింట్లో పెట్టి మనం కీబోర్డ్కి వెళ్ళి టైప్ చేయాలి. ఇప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ తీసుకుందాం. ఇప్పుడు మనం టైప్ చేస్తూ ఉంటే చూడండి ఈ విధంగా. ఒకసారి మళ్ళీ హ్యాంగింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ తీసుకుని నేను థర్డ్ పాయింట్ మీద పెట్టాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ నుంచి వస్తాయి చూడండి. సో వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇప్పుడు చూడండి నేను హ్యాంగింగ్ ఇండెంట్ తీసుకుంటున్నాను. హ్యాంగింగ్ ఇండెంట్ తీసుకొని థర్డ్ పారాగ్రాఫ్ని టైప్ చేస్తూ ఉంటే చూడండి, ఈ విధంగా ఇది మనకి ఫస్ట్ నుంచే అది టైప్ అవుతుంది. చూసారా, అంటే దానికి ఆపోజిట్ అనమాట ఫస్ట్ లైన్ ఇండెంట్కి. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టగానే చూడండి మన హ్యాంగింగ్ ఇండెంట్ ఎంతవరకు పెట్టామో సెకండ్ లైన్ అక్కడి నుంచి డిస్ప్లే మీద టైప్ అవుతుంది. వ్యూవర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా డిస్ప్లేని. సో ఈ విధంగా అయితే మనం హ్యాంగింగ్ ఇండెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో మనం చెప్పుకోవచ్చు దీని గురించి. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ అదేవిధంగా ఫస్ట్ లైన్ ఇండెంట్ హ్యాంగింగ్ ఇండెంట్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా మనం పై ఆప్షన్ ఉపయోగించి కూడా మనం ఈ విధంగా ఇండెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా తీసేయవచ్చు. అది ఎలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాలి. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి బిఫోర్ ఆఫ్టర్ వల్ల ఇక్కడైతే మనం ఇండెంట్ సైజ్ ఇచ్చుకోవచ్చు. మీకు ఇండెంట్ ఎంతవరకు కావాలనేది చూడండి. ఇక్కడ మనకి ఈ బాక్స్ని మనం క్లిక్ చేయగానే
ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? ఇక్కడ మనం క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది మనకి. ఈ బాక్స్లో మనం ఇండెంట్ గురించి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చుకోవచ్చు, లెఫ్ట్ రైట్ ఆ విధంగా. ఒకసారి మీరు కూడా కంప్యూటర్ ముందుకు వెళ్ళి కూర్చొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. మనకైతే ఫస్ట్ చెప్పిలా ఆ ఇండెంట్ చాలా బెటర్గా ఉంటాయి. ఈ బాక్స్ మనకు అవసరం లేదు. కావాలైతే మీరు చూడాలంటే ఒకసారి టైప్ చేసి చూసుకోండి ఒకసారి, ఇవన్నీ ప్రాక్టికల్గా. ఈ విధంగా మనం అయితే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అదేవిధంగా మిడిల్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట దాన్ని. సో అది అంత మనకి యూస్ఫుల్ కాదు. మీకు ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? ఈ విధంగా అయితే మనకు టాప్ కావాలా లెఫ్ట్ కావాలా, ఈ విధంగా సైజ్ ఎంత కావాలి, ఈ విధంగా అయితే మనం ఇండెంట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అదేవిధంగా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను మీకు. ఒకసారి మీరు ప్రతి ఒక్కటి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఆ బాక్స్లో మనం సెట్ చేసుకుంటే ఈ విధంగా ఫస్ట్లోకి వచ్చేసింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ట్యాబ్ స్పేసింగ్ అంటే చూద్దాం. ట్యాబ్ స్పేసింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ ఫైలు, అదేవిధంగా నేము, ఫాదర్ నేము అలా టైప్ చేస్తాం కదా, అక్కడ మనకి నేమ్ పక్కన మన ఫాదర్ నేము అదేవిధంగా ఇండెంట్లు అవి కరెక్ట్గా రావాలంటే ఈ ట్యాబ్ స్పేసింగ్ మనం ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, పైన మీకు ఈ స్కేల్ మాది కనిపిస్తుందా, అక్కడ నేను ఎల్ అని ట్యాబ్ని ఓకే చేస్తాను. చూడండి, ఇక్కడ ట్యాబ్ని ఓకే చేశాను 4th పాయింట్లో. అదేవిధంగా మనకి 5th పాయింట్లో కూడా అలా కాదు, 6 పాయింట్లు పెడతాను. చూడండి, 5th పాయింట్లో కూడా పెట్టాను ఒకటి. అదేవిధంగా ఇప్పుడు వచ్చి ఇంకో పాయింట్ పెట్టాను. ఈ విధంగా అయితే మనకి 3 ట్యాబ్లను అయితే నేను పైన అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఈ స్కేల్లో, చూసారా? ఇక్కడ చూడండి, ఎల్ అని ఉల్ల ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. ఈ ట్యాబ్లో నేను అడ్జస్ట్మెంట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఫస్ట్, అంటే కొన్ని అప్లికేషన్లో మనం చూస్తుందా ఈ విధంగా. ఇప్పుడు మన కీబోర్డ్లోకి వెళ్ళి ట్యాబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం చూడండి, నేను పైన ఎక్కడ పెట్టాను ట్యాబు అక్కడికి అయితే మన లైన్ వచ్చింది. అక్కడ మనం ఈ విధంగా ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చేద్దాం. మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేసాం, మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే మనకి ఒక లైన్లో వచ్చింది నేము, అదేవిధంగా ఈ కామాస్ పక్కన చూడండి ఇక్కడ మొహమ్మద్ రఫీ, చూసారా? ఇక్కడ మనం ఒక లైన్లో వచ్చింది. అదేవిధంగా సెకండ్ లైన్లో రావాలంటే మళ్ళీ కీబోర్డ్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టుకొని ఇక్కడ మదర్ నేమ్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కీబోర్డ్లోకి వెళ్ళి ట్యాబ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి సేమ్ ఆ ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేయండి, మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేసి ఇక్కడ మదర్ నేమ్, ఇక్కడ చూడండి మీకు స్టూడెంట్ నేమ్ అదేవిధంగా మదర్ నేమ్ లైన్లో వచ్చినా. అదేవిధంగా ఇప్పుడు ఫాదర్ నేమ్ కూడా ఇద్దాం. ఇప్పుడు ఫాదర్ నేమ్ టైప్ చేస్తున్నాను. ఫాదర్ నేమ్ టైప్ చేసి ఇప్పుడు చూడండి ట్యాబ్ స్పేసింగ్ కొట్టడం కానీ కీబోర్డ్లో మనకి సేమ్ అదే లైన్కి వచ్చేసింది. మళ్ళీ ట్యాబ్ స్పేస్ చేసుకుంటే ఆ పేర్లు ఎక్కడ ఉన్నాయో సేమ్ ఒక బార్డర్ లైన్లో వస్తుంది అనమాట, చూసారా? ఈ విధంగా అయితే మనం ట్యాబ్ స్పేసింగ్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం ఒక లైన్లో ఒక సక్రమంగా రావడానికి పేర్లు ఈ ట్యాబ్ స్పేసింగ్ని ఉపయోగిస్తాం. ఒకవేళ మనకి ట్యాబ్ స్పేసింగ్ వద్దనుకుంటే ఇక్కడ చూడండి, ఆ ట్యాబ్ స్పేసింగ్లో వెళ్ళి మనం కిందకి స్క్రోల్ చేసి అది మనకి డిలీట్ అవుతుంది. ఇవర్స్ మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ ఏం లేదు, నేను ట్యాబ్లు పెట్టాను చూడండి పైన ఆ స్కేల్లో 2 ట్యాబ్లు పెట్టాను ఎల్ అనేది, ఇదండి మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఈ ట్యాబ్ వద్దనుకుంటే దాన్ని ఒకే చేసి కిందకి లాగితే ఈ విధంగా అయితే మనకి అది డిలీట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పాయింట్ కూడా డిలీట్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను టైప్ చేస్తాను. ఇప్పుడు టైప్ చేసి నేను ట్యాబ్ ఇస్తా ఉంటే చూడండి మనకి ఓటికి జరుగుతుంది, ఓకేనా? సో వ్యూవర్స్, ఈ విధంగా అయితే మనం ట్యాబ్లని ఉపయోగించి ఒక డాక్యుమెంట్ ఫైల్ని టైప్ చేయొచ్చు, అంటే ఒక బార్డర్ లైన్ మాదిరిగా. అదేవిధంగా ఇప్పుడు పారాగ్రాఫ్ స్పేసింగ్ గురించి మాట్లాడుకుందాం. పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి డిస్ప్లే మీద మీకు ఒక పారాగ్రాఫ్ ఉన్నాయి చూడండి, మొత్తం 1 2 3 4 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని స్పేసింగ్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తాను చూద్దాం. ఇప్పుడు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకి స్పేసింగ్ అనే ఆప్షన్ కనిపించింది చూడండి పైన, ఇక్కడ స్పేసింగ్ వల్ల ఆ స్పేసింగ్లో మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. బిఫోర్ ఆఫ్టర్ వల్ల మనకి బిఫోర్ కావాలా ఆఫ్టర్ కావాలని. నేనైతే ఇక్కడ చూడండి పైన బిఫోర్ ఇస్తున్నాను ఫస్ట్ లైన్కి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సెకండ్ పారాగ్రాఫ్ మీద మౌస్ పాయింట్ పెట్టాను. ఇప్పుడు బిఫోర్ అంటే దీనికి ముందు పారాగ్రాఫ్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను బిఫోర్లో నేను టైప్ చేస్తా ఉంటే చూడండి, దాన్ని క్లిక్ చేస్తా ఉంటే మనకి జరుగుతుంది ఆ పారాగ్రాఫ్ స్పేసింగ్, చూసారా? ఈ విధంగా స్పేసింగ్ వస్తుంది. బిఫోరు అంటే సెకండ్ పారాగ్రాఫ్కి ముందు అనమాట బిఫోర్ అంటే. దాని మీద మనం మౌస్ పాయింట్ పెట్టి పైన మనం స్పేసింగ్ ఇస్తా ఉంటే ఈ విధంగా అయితే మనకి స్పేస్ వస్తుంది ఆ పారాగ్రాఫ్కి, ఓకేనా? ఇప్పుడు ఆఫ్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఫ్టర్లో అదేవిధంగా ఇదే పారాగ్రాఫ్ని తీసుకున్నాం, సెకండ్ పారాగ్రాఫ్ని. ఆఫ్టర్ అంటే ఈ సెకండ్ పారాగ్రాఫ్ తర్వాత అనమాట, అంటే థర్డ్ వచ్చింది. ఇప్పుడు చూడండి అక్కడ మౌస్ పాయింట్ కింద పెట్టేసి ఇప్పుడు నేను ఏ విధంగా స్పేసింగ్ ఇస్తా ఉంటే చూడండి అది కూడా జరిగింది మనకి. ఇప్పుడు చూడండి చూసారా? ఆఫ్టర్ అంటే సెకండ్ పారాగ్రాఫ్ తర్వాత అనమాట, ఈ విధంగా అయితే స్పేసింగ్ జరుగుతుంది. దీన్ని మనం పారాగ్రాఫ్ స్పేసింగ్ అని చెప్పుకోవచ్చు. సో వ్యూవర్స్, మీకు అర్థమవుతుంది కదా? ఈ విధంగా అయితే మనం పారాగ్రాఫ్ స్పేసింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా ఇప్పుడు థీమ్ గురించి మాట్లాడుకుందాం. థీమ్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి లాస్ట్‌లో థీమ్ అనే ఆప్షను హోమ్‌లో. దాంట్లోకెళ్ళి ఇక్కడ మనకి డిస్‌ప్లే మీద ఓకే చేస్తే ఈ విధంగా అయితే మనకు కొన్ని థీమ్స్ వస్తాయి. దాంట్లో మనం ఒకటి చూజ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ చూడండి డిస్‌ప్లే మీద మనకి ఈ విధంగా అయితే స్టైల్‌లు మారుతాయన్నమాట. దీన్ని థీమ్స్ అంటాం. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేసి ఫస్ట్ నుంచి చూడండి. మీకు అప్పుడు క్లీన్‌గా అర్థమవుతుంది.